నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనము ఇంపార్టెంట్ టాపిక్ మిస్క్యారేజ్ గురించి తెలుసుకుందాం. సో రకాలు ఎన్ని ఉంటాయి మిస్క్యారేజెస్కి ఏంటంటే ప్రైమరీ మిస్క్యారేజ్, సెకండరీ మిస్క్యారేజ్. ప్రైమరీ మిస్క్యారేజ్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఇంకా ముందుకు వెళ్ళలేదు, అది అబార్ట్ అయినప్పుడు దాన్ని ప్రైమరీ మిస్క్యారేజెస్ అనేసి అంటాం. సెకండరీ మిస్క్యారేజెస్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఒక ప్రెగ్నెన్సీ లాస్ అయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అయింది, సో మోర్ దెన్ వన్ టైం దాన్ని సెకండరీ మిస్క్యారేజెస్ అంటాం. సో మిస్క్యారేజెస్ ఎంతవరకు పర్సంటేజ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే 20% ఆఫ్ ది టైం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మిత్స్ అంటే ఒక అపోహ, మిస్క్యారేజ్ అయితే ఫీమేల్ మళ్ళీ ఎప్పటికీ ప్రెగ్నెన్సీ అవ్వదు అనేది ఒక అపోహ. కానీ అట్లా కాదు. మిస్క్యారేజెస్ మెయిన్లీ ఒక ఎంబ్రియో, ఒక పిండం అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆర్ నేచర్ ఫ్రెండ్లీ లేదు అన్నప్పుడు అది అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ ఫ్రెండ్లీ అంటే ఏంటి అంటే క్రోమోజోమల్గా అది జన్యు పరంగా హెల్దీగా ఉందా లేదా. ఈ నేచర్లో సస్టైన్ అయ్యే ఎంబ్రియోస్ ఓన్లీ అవి హెల్దీ జెనెటిక్ కంటెంట్ ఉంటుంది, అది ముందుకెళ్తుంది అనమాట. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా ఉంటే అది లోపలే అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేచర్ చూస్ చేస్తుంది అది హెల్దీ ఉందా లేదా. హెల్దీ ఎంబ్రియోస్ డెఫినెట్గా స్ట్రైవ్ అయ్యి ముందుకెళ్తాయి. సో ప్రెగ్నెన్సీ లాస్ అయిన మాత్రాన తనకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అని ఎప్పుడు అనుకోద్దు. మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ డెఫినెట్గా వస్తుంది మిస్క్యారేజెస్ తర్వాత కూడా. సెకండ్ మిత్ ఏంటంటే అపోహ, ప్రెగ్నెన్సీ లాస్ ఫీమేల్లో ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అనేసి. అట్లా ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీ లాస్ ఒక ఎంబ్రియో అనేది లాస్ అయ్యింది అనుకోండి, ఎంబ్రియో ఏర్పడేది ఒక ఎగ్ ఇంకా స్పర్మ్ నుంచి. ఈ ఎగ్ ఇంకా స్పర్మ్ ఇష్యూస్ ఉంటే కూడా రిజల్టెంట్ ఎంబ్రియో అబ్నార్మల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎగ్ ఇష్యూస్ దేనివల్ల ఉండొచ్చు అంటే ఫీమేల్ ఏజ్ అడ్వాన్స్ ఉండడం వల్ల, లేదంటే తనకి రకమైన ఎండోమెట్రియోసిస్ ఆర్ పీసీఓ ఆర్ థైరాయిడ్ ఇష్యూస్, దీనివల్ల కూడా ఎగ్ ఇష్యూస్, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ ఏ రకంగా తగ్గొచ్చు అంటే ఒకవేళ మేల్ కూడా అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నా ఆర్ వాళ్ళు ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా ఆర్ వాళ్ళ బిఎంఐ అంటే ఒబేస్గా ఉన్నా కూడా స్పర్మ్ ఇష్యూ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక ఎంబ్రియో ఎగ్ ఇంకా స్పర్మ్తో ఏర్పడుతుంది కాబట్టి ఎంబ్రియానిక్ లాస్, ప్రెగ్నెన్సీ లాస్ డెఫినెట్గా మనం ఆ ఫీమేల్కి అనేది కన్సిడర్ చేయొద్దు. మేల్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ రెండు కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లాస్, మిస్క్యారేజెస్ అదొక సిన్ లాగా భావిస్తారు. అదేం కాదు. ప్రెగ్నెన్సీ లాస్ అయినా కూడా మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట, ప్రెగ్నెన్సీ లాస్ ఎందువల్ల అయింది అనేసి. ఆ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్లు చాలా ఉంటాయి. దాంట్లో రొటీన్ టెస్ట్లో చూసుకోవాల్సింది బోత్ మేల్ అండ్ ఫీమేల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి రొటీన్ టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అనేది చేస్తాం. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే, ఇంకా 3 అబార్షన్స్ అయినాయి, 4 అబార్షన్స్ అయినాయి అనుకుంటే వాళ్ళకి క్యారియోటైపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫీమేల్స్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ షోయింగ్ 3D అబ్నార్మాలిటీస్, ఏమైనా 3D స్ట్రక్చర్స్లో ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుకునే దగ్గర ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉందా, బేబీకి రక్తశాతం మంచిగా అందట్లేదా, ఇవన్నీ కూడా మనము బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆప్లా టెస్ట్. ఆప్లా టెస్ట్ విత్ క్యారియోటైపింగ్ అండ్ జెనెటిక్ క్యారింగ్ అనేసి అన్నమాట స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. అవి కూడా టెస్ట్ చేసుకున్నట్లయితే దీనివల్ల ప్రెగ్నెన్సీ లాస్ రిపీటెడ్గా అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మిస్క్యారేజెస్ ఒక్కటి అవ్వగానే టెన్షన్ పడొద్దు. సొసైటీ, ఫ్యామిలీ, హస్బెండ్, తను ఎవ్రీబడి షుడ్ కార్పొరేట్, గివ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ తనకి ఫర్ ది నార్మల్ థింగ్స్ టు హ్యాపెన్. ఎవ్రీథింగ్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ ప్లేస్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.